రీసెంట్‌గా మా కజిన్ ఎంగేజ్‌మెంట్‌కి అయితే ఈ బ్యూటిఫుల్ వుడెన్ బాస్కెట్స్‌ని నేనైతే రెడీ చేశాను. చాలా సింపుల్ మెటీరియల్స్ అండ్ లో బడ్జెట్‌తో ఈజీగా డీఐవైతో సింపుల్‌గా ఈ బాస్కెట్స్‌ని అయితే డెకార్ పీస్‌గా మార్చుకోవచ్చు. ఫంక్షన్స్‌కి లేదా గిఫ్టింగ్‌కి అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డార్క్ బ్రౌన్ వుడెన్ బాస్కెట్స్‌కి గోల్డ్ అయితే రిచ్ లుక్ ఇస్తుందని చెప్పేసి నేను గోల్డ్ కలర్ నెట్ క్లాత్ అయితే తీసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా వ్రాప్ చేసి థ్రెడ్‌తో అయితే టైట్‌గా టై చేశాను. దానిపైన దానికి సూట్ అయ్యే కలర్ లేస్ తీసుకొని ఇలా బోలాగా టై చేశాను. పైనున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ ర్యాపింగ్ అయితే అయిపోయింది. ఎంత రిచ్ లుక్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రూట్స్ కోసం నెట్ క్లాత్ అయితే పరిచేసి దానిపైన 15 to 18 ఫ్రూట్స్ పట్టే వుడెన్ బాస్కెట్ అయితే ఉంచేసి అందులో పేపర్స్ అయితే పెట్టాను. ఎందుకంటే పేపర్స్ పెట్టడం వల్ల ఫ్రూట్స్ నలగకుండా నీట్గా ఉంటాయి. సో ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత ఇలా వ్రాప్ చేసేసి థ్రెడ్తో టైట్గా టై చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను. ఇలా రెడీ టు స్టిక్ ఫ్లవర్ అండ్ బో పీసెస్ అయితే దొరుకుతాయి. సో నేనైతే ఫ్లవర్స్ తెచ్చుకొని ఫెవిస్టిక్ వేసి ఇలా అతికిచ్చాను. దీనివల్ల లుక్ ఎంత మారిపోయింది కదా, చాలా రిచ్ లుక్ వచ్చింది. ఇంకా అడిషనల్ లుక్ కోసం నేను పర్ల్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. చాలా సింపుల్ మెటీరియల్స్తో ఈజీగా ఈ వుడెన్ బాస్కెట్ని చాలా బ్యూటిఫుల్ డెకార్ పీస్గా అయితే మార్చేసుకున్నాం కదా. ఫంక్షన్స్కి, గిఫ్టింగ్కి లేదా హోమ్ డెకార్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ర్యాపింగ్కి యూజ్ చేసిన ఈ మెటీరియల్స్ బాస్కెట్స్, బోస్, పర్ల్స్, నెట్ ఇవన్నీ నేను ఒకే హోల్సేల్ స్టోర్లో తీసుకున్నాను. ఆ స్టోర్ని అయితే డీటెయిల్గా నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.